అందరూ కూడా బీట్రూట్ కూర వండుకుంటారు కాదంటలేదు, కాకపోతే నా పద్ధతిలో నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఒకటిన్నర బీట్రూట్ తీసుకున్నానండి. తీసుకుని దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక్క విజిల్ రానిచ్చేటట్టుగా ఉప్పు వేసేసేసి ఒక విజిల్ రానిచ్చేటట్టు, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. 1 or 2 విజిల్స్ సరిపోతుంది. ఒక్కరు విజిల్ వచ్చే లోపండి మీకు ఒక హెల్దీ జ్యూస్ చూపిస్తానండి. నేను ఎన్ని ముక్కలు తీసుకున్నాను, ఇవి మిక్సీ వేసుకోవాలి. కీర దోసకాయ ముక్కలు, అలాగే ఇంత చెక్క నేను తీసుకుంది. బీట్రూట్ తీసుకున్నాను, బీట్రూట్ కూడా మిక్సీ వేసుకున్నాము. అలాగే క్యారెట్ కూడా ఒక సగం తీసుకున్నాను. ఇంత సగము, ఇది బార్ మొత్తంలో సగం తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపి జ్యూస్ అండి. ఇది పొద్దున్నే మీరు తాగారంటే మీకు ఏదన్నా స్టమక్ ఉన్నదంతా కూడా తగ్గిపోతుంది అనమాట. స్లిమ్గా తయారైపోతారు అందరూ. ఇవి తాగి ఈ ముక్కల్లో ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పోసుకుని మనము ఒక 2 సార్లు తిప్పిన తర్వాత అప్పుడు ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి, ఇంకొక అర గ్లాసు. ఇలా మిక్సీ వేసుకోవాలి. మెత్తగా వచ్చేటట్టుగా ముక్కలన్నీ కూడా నలిగిపోవాలన్నమాట. క్యారెట్, కీర, బీట్రూట్ ఇంత ఫైన్గా మిక్సీ వేసుకోవాలండి. చాలా చక్కగా జ్యూస్ బాగా వచ్చింది చూడండి. ఇలాగ మెత్తగా అయిపోవాలి బాగా. ఇంకొంచెం పని మిక్సీ ఒక 2-3-4 మినిట్స్ పడుతుంది మిక్సీ పట్టడానికి. ఇంకా చిన్న ముక్కలు వేసుకుంటే ఇంకా తొందరగా పడిపోతుంది. చూడండి కలర్ఫుల్గా ఫైన్గా మిక్సీ అయిపోయింది. మిక్సీ అయిన జార్లోనండి ఒక స్పూన్ తేనె వేసుకుని ఇలా చక్కగా తయారైన జ్యూస్లో కండి మనము ఒక స్పూన్ తేనె వేసుకుందాము. స్పూన్ తేనె వేసుకుని అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ అండి. అంత అవసరం లేదు, కొంచెం చాలండి. ఒక 4 చుక్కలు చాలు. ఎక్కువ పిండుకుంటే మళ్ళీ పులుపు ఎక్కువైపోతుంది. ఇది మీరు తాగి చూడండి. ఒక 1 నెల రోజులు వస్తువులన్నీ తినుకోకుండా చక్కగా ఈ జ్యూస్ కనుక తాగితే మీకు ఏదన్నా పొట్టున్న అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. హెల్దీ జ్యూస్ అండి ఇది. చాలా చాలా మంచిదండి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఒక 1 నెల రోజుల్లో మీరు చాలా తేడా కనిపెడతారండి. క్యారెట్, కీర, బీట్రూట్ జ్యూస్ అండి. ఎంత బాగుందో చూడండి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చేసి తాగుతారని కామెంట్ పెడతారని అనుకుంటున్నానండి. బీట్రూట్ ఉడికిపోయిందని చూద్దామండి. ఉడికిపోయింది బీట్రూట్. 2 విజిల్స్ రానిచ్చానండి. ఇంత వాటర్ ఉంటుంది. ఈ వాటర్ మనము ఎగిరి చేసుకోవాలి. బీట్రూట్లో వాటర్ ఇలా ఎగరబెట్టేసుకోవాలండి. హైలో పెట్టుకునైనా సరే. ఎగిరిపోయింది వాటర్. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకుని మనం దీంట్లో తాలింపు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ కూర లేదు కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్. ముందుగా మనం తాలింపు వేసుకోవాలండి బీట్రూట్ కూరకి. ఉప్పులు, కాస్తంత పసుపు అండి. అలాగే ఎక్కువ వేయలేదు కాబట్టి బీట్రూట్కి ఒక చెక్క ముక్కను 3 లవంగాలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ, ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుందండి. మీరు స్కిప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే. కొంచెం వేస్తున్నాను. ఎక్కువ వేస్తే బాగాదండి కూరకి. ఉప్పు ముక్కల్లో కొంచెం వేసేసాం కాబట్టి అండి దీంట్లో ఉల్లిపాయకి సరిపోను కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పట్టదండి, ముక్కల్లో వేసాం కాబట్టి. బాగా మగ్గిందండి ఉల్లిపాయ. ఎందుకంటే ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ముక్కలు, మనం ఉల్లిపాయ కూడా కొంచెం బాగా మగ్గనిచ్చేయాలి. ఈ ముక్కలు కూడా వేసేసుకుని ఉల్లిపాయల్లో చాలా బాగుంటుందండి కూర. మనకి హెల్త్ ఉంటుంది, బాగుంటుంది. ఎక్కువసేపు పట్టదండి. ఇంకా అలాగే కొంచెం ఎండు కొబ్బరి తురుము 1 స్పూన్ దాకా వేసుకోవటమేనండి. హైలో పెట్టి కూడా వేయించేసుకోవచ్చు, ఎక్కువసేపు పట్టదు.
1 టీ స్పూను ధనియా పొడి, ఒక 1/2 టీ స్పూన్ పైన జీలకర్ర పొడి వేసానండి. అయిపోయిందండి కర్రీ. అలాగే పచ్చిమిర్చి ఒకటి వేసాం కాబట్టి కారం కొంచెం ఘాటు ఎక్కువ అండి మా దగ్గరది. ఇదైతే సరిపోతుంది, కారం ఎక్కువ పట్టదు. మీరు కావాలంటే దాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అయిపోయిందండి. ఒక 2 మినిట్స్. కొంచెం కొత్తిమీర తరుగు, రెడీ అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒక చిటికెడు సాల్ట్ తగ్గింది. మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవటమేనండి. మీరు తక్కువ తినే వాళ్ళకి సమంగా వేసాను, అంతా సరిపోయింది. రెడీ అండి. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి నోరూరించే బీట్రూట్ ఫ్రై రెడీ అండి. అందరూ కూడా తిని ఎలా ఉందో చెప్పండి అండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి అందరూ.